దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన అంశం ఏంటనంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన గురించి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అందులో మనము కొన్ని అంశాలని మనము ఈరోజు పరిశీలన చేద్దాము. అందులో ఒకటి ఏంటనంటే ఎట్టి ఉపవాస ప్రార్థన దేవునికి అంగీకారం అనేటువంటిది మన అంశం. ఈరోజు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, కానీ అది దేవునికి అంగీకారంగా ఉందా? దేవుడు ఆ ఉపవాస ప్రార్థనని అంగీకరిస్తున్నాడా? ఆ ఉపవాస ప్రార్థనను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకనంటే బైబిల్లో ఉపవాస ప్రార్థనలు ఎలా చేయాలనేటువంటిది మనకు స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి మనము వాక్య ప్రకారం ఉపవాస ప్రార్థనలు చేస్తే దేవుని కార్యాలని మనము చూడొచ్చు, ఫలాలని మనము పొందుకోవచ్చు. మన సొంతంగా మన ఇష్టానుసారముగా చేస్తూ వెళ్తే ఎలాంటి ప్రయోజనము ఉండదు. కనుక చాలామంది ఉపవాస ప్రార్థనలు ఉండడానికి ఇష్టపడతారు. ఈ మధ్యకాలంలో ఇంకా లెంట్ డేస్ అని చెప్పి ఇలా కొందరైతే ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలని కొన్ని సంఘాలలో కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం. కనుక జాగ్రత్తగా మీరు వాక్యాన్ని చివరి వరకు వినాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. శ్రద్ధతో ఆసక్తితో మీరు వినాలని నేను మనవి చేస్తున్నాను. వీలైతే రెఫరెన్స్లను రాసుకుంటూ మీరు చూస్తూ వాటిని హృదయంలో జ్ఞాపకం ఉంచుకుంటూ వాక్యాన్ని వినాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. సో మొట్టమొదటి అంశం ఏంటనంటే ఎట్టి ఉపవాస ప్రార్థన దేవునికి అంగీకారం. ఎట్టి ఉపవాస ప్రార్థన దేవునికి అంగీకారం అనేటువంటిది ఈరోజు మన అంశం. ముందుగా ఉపవాసం అంటేనే తినడానికి మంచి ఆహారం ఉండి కూడా, తినగలిగే శక్తి ఉండి కూడా తినకుండా ఉండడమే ఉపవాసం. లేనప్పుడు తినకపోవడం వేరు, ఉండి కూడా తినడానికి శక్తి ఉండి కూడా మనం తినట్లేదనంటే దాన్ని ఏమంటారు? ఉపవాసం అని అంటారు. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడమే ఉపవాస ప్రార్థన అనేటువంటిది సాధారణంగానే మనం చెప్పొచ్చు. అయితే కేవలం అన్నపానములు మానేసి ఏదో కొద్దిసేపు ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో ప్రార్థన చేసేసుకుంటే అది ఉపవాస ప్రార్థన అయిపోతుందనంటే అయిపోదు. ఆహారము మానేసినంత మాత్రాన, ఆహారము మానేసి రోజంతా ఉండి ఉదయం లేచినప్పుడు ఒకసారి, మళ్ళీ ఎప్పుడో ముగించే సమయంలో ఒకసారి ప్రార్థన చేసుకుంటే అది ఉపవాస ప్రార్థన అయిపోతుందని మాత్రము అనుకోకండి. ఆహారము మానేయడము ఉపవాస ప్రార్థన కాదు. ఆహారము మానేసినప్పుడు మనము దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థనలు చేయాలి. అది బైబిల్ ప్రకారము ఉపవాస ప్రార్థన. అంతేకాని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో కాలక్షేపం చేసేస్తూ ఎలాగో అలాగో సమయాన్ని గడిపేస్తూ ఇక ముగిసే సమయానికి ఒక 2 నిమిషాలు దేవుని సన్నిధిలో కూర్చొని ఇంకా ప్రార్థన చేస్తే అది ఉపవాస ప్రార్థన అవుతుంది అనుకుంటే అది పొరపాటు. ఉపవాస ప్రార్థనలు ఎలా చేయాలి అని అంటే దేవుని సన్నిధిలో గడుపుతూ చేయాలి. అందులో మొట్టమొదటి విషయం ఏంటనంటే చాలామంది మనుషులకు కనబడాలని ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మనుషులకు కనబడాలని కాదు మనం చేయాల్సింది, దేవునికి కనబడాలని మనం ఉపవాస ప్రార్థనలు చేయాలి. చాలామంది గొప్పల కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎవరో 40 రోజులు చేశారని చెప్పి వీళ్ళు కూడా పోటీపడి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారు చెప్పుకోవడానికి అనమాట. నేను కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశా, 21 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశా, 7 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశా అని చెప్పుకోవడానికి అనమాట. అలా ఇతరుల మెప్పు కోరి గొప్పలు చెప్పుకోవడానికి, మనుషులకు కనబడాలని చెప్పి చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు దేవునికి కనబడాలని, దేవుని పరిచర్య నిమిత్తము, లేదంటే వారి వ్యక్తిగత ప్రార్థనలని, వారి వ్యక్తిగత సమస్యలని దేవుని సన్నిధిలో ఉంచడానికి, దేవునితో సహవాసం కొరకు ఉండట్లా. వాళ్ళ ఉద్దేశమే చాలా తప్పుగా ఉంటుంది. మనుషులకు కనబడాలని చెప్పి, మనుషుల మెప్పు కోరుతూ, వారు చూడాలని చెప్పి ఉపవాస ప్రార్థనలు చేసేటువంటి వారు నేటి కాలంలో కూడా ఉన్నారు. అలాంటి వారు ఇప్పుడే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాలంలో కూడా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒకసారి ఏం చెప్తారో చూడండి. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము, మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముక్కులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు.
వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అలానే 17వ వచనం కూడా, ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కున్నాము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఏంటంటే 17వ వచనంలో మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడాలని చెప్పిన ఉపవాస ప్రార్థనలు చేయాలని చెప్పి చెప్తున్నాడు. కొందరు అలా కాదు, మకమల్లా వికారం చేసేసుకొని మొత్తం ఫేస్ అంతా డల్గా పెట్టేసేసుకొని ఇంకా అడిగిన ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఏమమ్మా ఇలా ఉన్నామంటే ఈరోజు ఉపవాసం ఉన్నామండి, ఈరోజు శుక్రవారం కదండి, ఈరోజు ఉపవాసం ఏమని చెప్పి ఇంకా చెప్పుకుంటూ తిరుగుతుంటారు. ఇంకా కొందరు పెద్ద మనుషులు అయితే ఉంటారు అక్కడక్కడ, వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి బయటనే ఉంటారు. కరెక్ట్గా 3 గంటలకి చర్చికి వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటారు. ఆ 3 గంటల లోపంగా అడిగిన వాళ్ళకల్లా చెప్పుకుంటూ ఉంటారు. టీ తాగుదురాయి అని అంటే లేదు ఈరోజు ఉపవాసం, టిఫిన్ చేద్దురాయి అంటే లేదు ఈరోజు ఉపవాసం. ఇంకా బయట అలా చెప్పుకుంటూనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అలా చెప్పుకోవడం ఇష్టం. అంటే చూసేటువంటి వాళ్ళకి అబ్బా ఈయన ఎంత భక్తిపరుడురా, ఎంత దేవుడు అంటే నాకు ఇష్టమో, ఎంత మంచోడో అని జనాలు అనుకోవాలని చెప్పి అలా చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో కూడా అలాంటి వారు ఉన్నారేమో. దయచేసి మీరు అలాంటి ప్రార్థనలు చేయకండి, అలాంటి ఉపవాసాలు చేయకండి. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అది మీ శరీరాన్ని ఆయాసపరచుకోవడం అవుతుంది. మనుషుల గొప్ప కొరకు ఎందుకు చేస్తావు? వాళ్ళ ఘనత వాళ్ళు నిన్ను మెచ్చుకోవాలని ఎందుకు కోరుకుంటావు? దానివల్ల ఏం ప్రయోజనము? నీ శరీరంను ఆయాసపరచుకోవడం తప్ప అది ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఎవరో మెచ్చుకోవాలని, ఎవరో వాళ్ళొక 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారని చెప్పి, వాళ్ళొక 7 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నేను చేస్తానని చెప్పి అలా పోటీపడి చేయకు. ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేయాలి అని అంటే, నువ్వు ఉపవాసం ఎందుకు ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో గడపడానికి, దేవునితో సహవాసం కొరకు, దేవుడికి నీ యొక్క ప్రార్థనలు విజ్ఞాపనలు మొరపెట్టడానికి, నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించడానికి, నీ అవసరతలను ఆయనతో చెప్పుకోవడానికి, మరింతగా ఆయన గురించి తెలుసుకోవడానికి నువ్వు ఉపవాసం ఉండాలి తప్ప మనుషులకు కనబడాలని ఎందుకు చేస్తావు? దానివల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు, నష్టపోతావు. అది వేషధారణ. అలాంటి వారిని వేషధారులు అంటాడు దేవుడు. వేషధారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. దయచేసి వేషధారణగా ఉండకండి. గొప్పల కొరకు కూడా ఉపవాసాలు చేయకండి. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో గడపాలని, మన సమస్యలని, అదేవిధంగానే సంఘము క్షేమాభివృద్ధి పొందాలని ఇలా రకరకాల కారణాలతో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉపవాసం అనేటువంటిది ఉండండి. అంతేగాని మనుషులకు కనపడాలని ఉపవాస ప్రార్థనలు చేయకండి. అది వేషధారణ అవుతూ ఉంది. అంటే కొన్ని సందర్భాలలో ఇంట్లో వాళ్ళకి మళ్ళీ చెప్పుకోవచ్చండి ఉపవాసం ఉన్నామని ఇంటి మెంబర్స్కి. ఎందుకురా తినట్లేదని అంటే వాళ్ళకి చెప్పొచ్చు, మేము ఈరోజు ఉపవాసం ఉన్నామమ్మా అని. కావాలని మనుషులకు కనపడాలని చెప్పడము తప్పు. మన ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే, మన ఉద్దేశం కరెక్ట్గా ఉంటే ఇతరులకు చెప్పొచ్చు, ఈరోజు మేము ఉపవాసం ఉన్నాము, మమ్మల్ని కాస్త ఆటంకపరచకండి అని మనం చెప్పొచ్చు. మళ్ళీ అసలే చెప్పకూడదు అనేటువంటిది కాదు. కానీ కావాలని, వాళ్ళు మెచ్చుకోవాలని, వాళ్ళ చేత గణపరచబడాలని, వాళ్ళకి భక్తిని గణపరచుకోవాలని దురుద్దేశంతో చెప్పడము మాత్రం ఖచ్చితంగా తప్పు అవుతుంది. ఇలా కొందరు మనుషులకు కనబడాలని చేస్తూ ఉంటారు. అలా చేస్తే కూడా దేవుడు దానిని అంగీకరించాడు. దాని ప్రతిఫలాన్ని వారు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇంకొకటి ఏంటనంటే, కొందరు వ్యాపారాలు చేస్తూ ఉపవాస ప్రార్థనలు చేస్తారు. అలా కూడా చేయకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కొందరు ఉపవాసం ఉంటారు కానీ పనికి వెళ్ళిపోతూ ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, కానీ ఉద్యోగాలు చేస్తూనే ఉపవాసము ఉంటారు. అసలు ఉపవాస ప్రార్థనలు చేయాల్సింది ఎందుకొరకు? దేవుని సన్నిధిలో గడపడం కొరకు, ఆయనతో సహవాసం పెంచుకున్నట కొరకు. అలా చేయాలి. కానీ ఉపవాస ప్రార్థనలు వ్యాపారాలు చేసేస్తూ లాస్ట్ ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసి ఒక 15 నిమిషాలు, ఒక అర్ధగంటనో ప్రార్థన చేసుకొని ముగించేస్తుంటారు. ఇంకా అయిపోయింది రోజు ఉపవాసం అంటుంటారు. ఉదయం లేచినప్పుడు కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వాక్యం చదివింటారు. మరలా సాయంత్రం వచ్చినప్పుడు కొద్దిసేపు వాక్యం చదివి ప్రార్థన చేసుకొని ముగించేస్తూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకనంటే సాధారణ రోజులలో కూడా, అంటే ఉపవాసం లేని రోజుల్లో కూడా క్రైస్తవుడు ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటాడు కదా, ఉదయం లేచి వాక్యం చదువుతాడు కదా. సాధారణ రోజులలో కూడా క్రైస్తవుడు ఒక అర్ధగంట సేపు అయినా దేవుని సన్నిధిలో ఉంటాడు కదా, అట్లీస్ట్ ఒక 15 నిమిషాలైనా ఉంటాడు కదా సాధారణ రోజులలో కూడా. ఇంకా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎక్కువగా ఇంకా దేవుని సన్నిధిలో గడిపింది ఏముంది? ఉదయం లేసావు, ఒక 15 నిమిషాలు, ఒక అర్ధగంట సేపు ప్రార్థన చేసుకున్నావు,
మళ్ళీ సాయంత్రం వచ్చి ఒక అర్ధగంట సేపు 15 నిమిషాలు ప్రార్థన చేసేసావు, లేదంటే ఒక గంట. ఇక నువ్వు ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో ఉన్నట్టు? అలా చేయడాన్ని కూడా దేవుడు ఇష్టపడట్లే. ఒకసారి చదవండి యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఇంకా ఏంటంట 4వ వచనం. మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అంటున్నాడు. మీరు వ్యాపారం చేస్తున్నారు, పైగా పని చేయిస్తూ ఉన్నారు, మీరు కఠినమైన పని చేపిస్తూ ఉన్నారు, కొట్లాడుతున్నారు, ఇవన్నీ చేసుకుంటూ మీరు ఉపవాసాలు ఉంటున్నారే, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అంటున్నాడు దేవుడు. 4వ వచనంలో అంటున్నాడు ఏమని, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. మన ధ్వని మన కంఠధ్వని ఎవరికి వినపడాలంట? దేవుడికి వినపడాలి. అంటే అంత గట్టిగా అరవమని కాదని అర్థం. మనం ప్రార్థన చేయాలని చెప్పి దేవుని సన్నిధిలో కూర్చొని మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించాలి, మన స్వరం ఆయనకి వినబడాలి. కానీ చాలామంది వ్యాపారాలు చేసేస్తూ ఉపవాస ప్రార్థనలు ఉన్నామని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు అలా చేయమని ఎవరు చెప్పారు? మీరు ఒకవేళ ఉపవాస ప్రార్థనలు చేయాలనుకుంటే లీవ్ తీసుకొని చేయండి. ఒక రోజు 2 రోజుల్లో ప్రత్యేకంగా లీవ్ తీసుకొని ఉపవాస ప్రార్థనలు చేయండి. అలా చేయరు. పెళ్ళిళ్ళ కొరకు లీవ్లు పెడతారు, ఫంక్షన్స్ ఏవైనా ఉంటే లీవ్స్ పెడతారు, రకరకాల ప్రోగ్రామ్స్కి వెళ్ళడానికి, టూర్లకు వెళ్ళడానికి, ఇంకా నానా రకాల కారణాలు చెప్పి లీవ్స్ పెడుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో గడపడానికి లీవ్ మాత్రం బెటర్. కావాలనంటే పని చేస్తూనే ఉపవాసం ఉంటాము, కానీ లీవ్ మాత్రం పెట్టమంటారు కొందరు. ఎందుకండి అలా? నువ్వు దేవుని సన్నిధిలో గడపాలనుకుంటే లీవ్ పెట్టు, ఆఫీస్ లీవ్ తీసుకో. లీవ్ తీసుకొని ఆ రోజు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో కాసేపు గడుపు. అది దేవుడికి ఇష్టకరము. కానీ నువ్వు పని చేసుకుంటూ దానివల్ల ఏమవుతుంది చెప్పండి? తినకుండా పని చేయడం వల్ల అలసత్వం వస్తుంది, శరీరం ఆయాసపరచుకోవడం అవుతుంది, నీరసం వచ్చేస్తుంది. ఏం ప్రయోజనం చెప్పండి? అక్కడ ఉండేటువంటి ఇజ్రాయేలులు అంటున్నారు, మేము మా ప్రాణంలను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు. ఆయాసపరచుకుంటున్నారు, కానీ దేవుని సన్నిధిలో మాత్రము ప్రార్థన చేయడం లేదు. కనుక మీరు ఏమైనా ఉపవాస ప్రార్థనలు చేయాలనుకుంటే ఆ రోజు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం అనుకుంటేనే మీరు ఉపవాస ప్రార్థనలు చేయండి. పనులు చేసుకుంటూ ఏదో ఉదయం కాసేపు, మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కాసేపు ప్రార్థన చేసేసి అది ఉపవాస ప్రార్థన అనుకోకండి. అలాంటి ప్రార్థనల వల్ల మీరు బలపడలేరు, ఆత్మీయంగా మీరు బలపడలేరు, ఏం పెద్దగా నేర్చుకోలేరు. అది ఒక మీ సంతృప్తి కొరకు ఉన్నట్లు, ఏదో వింటాడలే దేవుడు అని. కొందరు ఇలాంటివి చెప్పినప్పుడు కూడా అంటుంటారు, లేదులే బ్రదర్, ఆయన మేము అలానే చేస్తాం అంటుంటారు. ఏం చెప్తాం, వదిలేస్తాం. చెప్పిన తర్వాత కూడా అలానే చేస్తూ ఉంటారు కొందరు. ఇంకా అది వారి ఇష్టం. కానీ ఖచ్చితంగా అలాంటి ప్రార్థనల వల్ల, అలాంటి ఉపవాసాల వల్ల ఎలాంటి ఆత్మీయంగా బలాన్ని అయితే పొందుకోలేరు. ఈ విషయం అయితే ఖచ్చితంగా మనము చెప్పొచ్చు. మరికొందరు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తారు, ఏంటనంటే, ఒక రోజు అనంటే లీవ్ తీసుకోవచ్చు బ్రదర్, 2 రోజులు అంటే కూడా లీవ్ తీసుకోవచ్చు, 40 రోజులు అంటే ఎవరు లీవ్ ఇస్తారు అంటుంటారు. అసలు మిమ్మల్ని 40 రోజులు చేయమని ఎవరు చెప్పారు? 40 రోజులు ఉన్నామని మీకు బైబిల్ ఏం చెప్పలేదే. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చేశారు కదా, మోషే చేశారు కదా అని అంటే వాళ్ళు ప్రభు సన్నిధిలో ఉంటూ చేశారు. మనలాగా వ్యాపారాలు చేసుకుంటా, మనలాగా ఇష్టానుసారంగా బయట తిరుక్కుంటా, దేవుని సన్నిధిలో గడపకుండా ఏదో ఒకటి కాలక్షేపం చేసేస్తూ అలా చేయలే. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు. పైగా వాళ్ళు సంపూర్ణంగా అన్నపానములు మానేసేసి దేవుని సన్నిధిలో ఉంటూనే ఉపవాసం చేశారు, దేవుని సన్నిధిలో ఉంటూ వరకు గడిపారు. మనం ఆల్రెడీ చేసేదే ఏం చేస్తాం, ఒక పూట తినకుండా ఉంటాం, అది ఉదయం ఒకటే తినకుండా ఉంటాం, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు తింటాం. అప్పుడు ఎన్ని పూటలు ఉపవాసం ఉన్నట్టు? ఉండేదే ఒక పూట ఉపవాసం, మళ్ళీ ఆ ఒక పూట ఉపవాసం కూడా బయట గడిపేయడమేనా? మరి దానికి ఎవరిని మాదిరికరంగా చూపిస్తామో? బైబిల్లో యేసుక్రీస్తు 40 రోజులు చేయలేదా, మోషే 40 రోజులు చేయలేదా, కాబట్టి మేము చేస్తున్నామని అంటారు. చెప్తున్న దానికి అసలు ఏమైనా సంబంధం ఉందండి? ఒకసారి ఆలోచించండి. దయచేసి అలా చేయకండి. మిమ్మల్ని క్రీస్తునందు నేను బ్రతిమలాడి వేడుకొని చెప్తూ ఉన్నాను. అలాంటి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. 40 రోజులు ఉండమని మనకు ఆజ్ఞ ఇవ్వలేదు. వాళ్ళు చేశారు, కానీ ఉండమని మనకైతే ఆజ్ఞ ఇవ్వలేదు. మనం దేవుని సన్నిధిలో గడపాలనుకుంటే ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు. అది 4 రోజుల, 3 రోజుల, 7 రోజుల, అది మీ ఇష్టం. ఒకవేళ 40 రోజులు ఉండాలనుకుంటే కూడా ఉండండి. కానీ ఎలా ఉండాలి?
దేవుని సన్నిధిలో ప్రార్థనలతో, వాక్యముతో, పాటలతో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుని గురించి నేర్చుకుంటూ ఆయన సన్నిధిలో ఉండగలుగుతాం అనుకుంటేనే 40 రోజులు కానీ, 21 రోజులు కానీ, 7 రోజులు కానీ, అది మీ ఇష్టం. అలా ఉపవాస ప్రార్థనలు చేయండి. అంతేగాని బైబిల్లో చెప్పని దాన్ని తీసుకొని వచ్చి బైబిల్లో 40 రోజులు చేశారు కాబట్టి మేము చేస్తున్నామని అంటే అది ఊరికే అదొక పదాన్ని తీసుకున్నారు, ఒక 40 రోజులు అనేటువంటిది. మీరు అక్కడ దేవుని సన్నిధిలో గడపడం అనేటువంటి పాయింట్నే మిస్ అయిపోతూ ఉన్నారు. సో కనుక దయచేసి ఉపవాస ప్రార్థనలు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ వ్యాపారాలను మానేసి ఆ రోజు దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన గురించి ఇంకా ఎక్కువగా నేర్చుకుంటూ, వాక్యం చదువుతూ, పాటలు పాడుతూ, స్తుతిస్తూ ముందుకెళ్లాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కసారి బైబిల్లో త్వరగా కొంతమంది భక్తులను చూపిస్తాను, వాళ్ళు ఎలా ఉపవాస ప్రార్థనలు చేశారు అనేటువంటిది ఒకసారి చూడండి. మోషే, ఇందాక నేను చెప్పాను కదా మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడని. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 18వ వచనం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వల్లే అన్నపానములు మాని 40 పగుళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిన సాగిలపడతిని. మోషే ఏమంటున్నాడు? 40 రోజులు ఏం చేశాడంట? దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడంట. అక్కడున్నాడు, అన్నపానములు మానేసి ఆయన. మనం ఎక్కడ ఉంటున్నాం అనేటువంటిది ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. మోషే మాత్రమే కాదు, నెహెమ్యా కూడా ఎలా ప్రార్థన చేశాడు చూడండి. మొదటి అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చొండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏంటంట? కొన్ని దినములు ఏం చేశాడంట? దుఃఖముతో ఎవరికి విజ్ఞాపన చేశాడంట? ఆకాశమందలి దేవుని ఎదుట నేను విజ్ఞాపన చేసి తిని అంటున్నాడు. దేవునికి విజ్ఞాపన చేశాడు దేవుని సన్నిధిలో. అలా ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో గడపడం అనేటువంటిది మనం బైబిల్లో చూడొచ్చు. అలానే ఎజ్రా కూడా ఉపవాసం ఉన్నప్పుడు వారు దేవుని కాపుదల కొరకు ఆయనను వేడుకుంటారు ఉపవాసం ఉండి. ఇలా ఉపవాసాలు ఉన్నప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిలో గడపడం అనేటువంటిది మనం బైబిల్లో చూడొచ్చు. ఇంకా ఎలా ఉపవాస ప్రార్థనలు చేశారనేటువంటిది కూడా ఒకసారి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ రిఫరెన్స్. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఈ నెల 24వ దినం మందు ఇజ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనెపట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. 3వ వచనం. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయిచు వచ్చిరి. ఏంటంట? ఒక జాముసేపు ఏం చేశారంట? దేవుని వాక్యాన్ని చదువుచూ వచ్చారు. మరో జాముసేపు ఏం చేశారు? తమ పాపములను ఒప్పుకుంటూ వచ్చారు. ఇలా దేవుని వాక్యంని చదువుతూ, ఇలా తమ పాపములను ఒప్పుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. అలా ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు అలా సమయాన్ని గడపడం అనేటువంటిది, దేవుని సన్నిధిలో గడపడం అనేటువంటిది మనం చూడొచ్చు. కనుక మనం కూడా ఉపవాస ప్రార్థనలు చేయాలనుకున్నప్పుడు, ఉపవాసం ఉండాలని తీర్మానం తీసుకున్నప్పుడు తప్పనిసరిగా మనం దేవుని సన్నిధిలో ఉంటూ, పాటలు పాడుతూ, ఆయనను స్తుతిస్తూ, వీలవుతే వింటూ, అదేవిధంగానే వాక్యాన్ని చదువుతూ, దేవునికి సంబంధించినవి ఏవైనా కూడా వాక్యాన్ని వింటూ కూడా యూట్యూబ్స్లలో ఉంటాయి. తర్వాత మొబైల్స్లలో కూడా మంచి స్టడీ బైబిల్స్ ఉన్నాయి, వాటిని చదువుతూ ఇలా ఈ రకంగా ప్రార్థనలతో మనం దేవుని సన్నిధిలో గడపాలి. తప్పనిస్తే సమయాన్ని వృధా చేసేస్తూ మాత్రము ఉపవాసము ఉండకండి. కాబట్టి ఉపవాస ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. మనుషులకు కనబడాలని చేయకూడదు, అలానే వ్యాపారాలు చేస్తూ కూడా చేయకూడదు. దేవునికి కనబడాలని, దేవుని సన్నిధిలో గడపాలని ఉపవాసం అనేటువంటిది ఉండాలి. ఇంకా మరికొందరు ఏం చేస్తుంటారంటే మూఢభక్తితో ఉపవాసం చేస్తూ ఉంటారు. ఏ భక్తితో? మూఢభక్తితో ఉపవాసం ఉంటారు. చర్చిలో కూడా ఉంటారు. వీళ్ళేం బయట తిరగరు కానీ ఉపవాసం ఉంటారు, చర్చిలోనే ఉంటారు, ఇండ్ల దగ్గరే ఉంటారు, వ్యాపారాలు చేయరు. కానీ మూఢభక్తితో ఉపవాసం చేస్తూ ఉంటారు, నామకార్థంగా ఉపవాసం చేస్తుంటారు. అసలు ఎందుకొరకు ఉపవాసం చేస్తున్నారో కూడా తెలియకుండానే చేస్తూ ఉంటారు. అడిగామనుకోండి, ఎందుకంటే ఈరోజు ఉపవాసం ఉన్నారని అంటే వాళ్ళు చెప్పే సమాధానాలు ఎలా ఉంటాయనంటే, లెంట్ డేస్ కదండి అందుకని ఉపవాసం ఉన్నామంటుంటారు. మంచిదే, లెంట్ డేస్లో నేను ఉపవాస ప్రార్థనలు చేయడం తప్పని నేను చెప్పట్లా, లెంట్ డేసే కాదనట్లా. కానీ ఏ అంశం నిమిత్తం ఉపవాసం చేస్తున్నారు ఈరోజు, ఎందుకొరకు ఉపవాసము చేస్తున్నారు అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి విషయం. బైబిల్లో అనేక అంశాలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేశారనేటువంటిది మనకు బైబిల్లో స్పష్టంగా కనపడుతుంది. అలా అంశాలను తీసుకొని మనము ఉపవాసం అనేటువంటిది ఉండాలి. దేవుని సన్నిధిలో గడుపుతో ఆ అంశాల నిమిత్తం ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి.
ఊరికే లెంట్ డేస్ కదా అని చెప్పి ఉదయం లేచినప్పుడు ఇంకా బ్రష్ చేసేసి ఇక అప్పుడు కాసేపు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఇంకా చర్చికి వెళ్ళిపోయి కూర్చొని ఏదో ఒక నామకార్థంగా 3 అవ్వాలి, 3 అయ్యిందంటే చాలు, ఇంకా ఇంటికి వచ్చేసేయాలి, తినాలి, ఇక ఉండాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. అలా కాదు. నామకార్థంగా దయచేసి ఉపవాస ప్రార్థనలు చేయకండి. కొన్ని అంశాలను తీసుకొని వాటి నిమిత్తం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి. మీ హృదయాన్ని కుమ్మరించండి దేవుని సన్నిధిలో. ఏదో ఊరికే పేరుకు మాత్రమే లెంట్ డేస్ అని చెప్పేస్తూ ఎలాంటిగా ఏకాగ్రత లేకుండా, ఎలాంటి శ్రద్ధ లేకుండా, ఒక సమర్పణ లేకుండా, ఒక పట్టుదల లేకుండా, దేవుని యందు ఆసక్తి లేకుండా ఉపవాస ప్రార్థనలు చేయకండి. ఆసక్తితో పట్టుదలతో చేయాలి, దేవుని సన్నిధిలో గడపాలి అని చెప్పి. ఆ రకంగా చేయాల్సినటువంటి ఉపవాసాలని మనోళ్ళు ఏం చేస్తున్నారంటే నామకే వాస్తుగా చేస్తూ ఉన్నారు. కొంతమంది శుక్రవారం కదని చెప్పి ఊరికే ఉపవాసం ఉంటుంటారు. ఎందుకొరకు ఉంటున్నారు అనేటువంటిది తెలీదు. ఊరికే శుక్రవారం అనేస్తారు అంతే. ఒక అంశం తీసుకొని ప్రత్యేకంగా చేస్తే అది మంచిది. అసలు ఉపవాసాలు ఉండాల్సిందే ఎందుకొరకు? దేవునితో సహవాసం కొరకు, ఆత్మీయంగా బలపడటం కొరకు, పరిశుద్ధంగా జీవించుట కొరకు, బలహీనతల నుండి విడుదల పొందుట కొరకు, పాపాన్ని జయించుట కొరకు, ఇంకా దేవుని వాక్యంను తెలుసుకొని నేర్చుకొని ఇంకా ఎక్కువగా ఆయనను స్తుతించడానికి, ఆయనకు మరింత దగ్గర అవ్వడానికి, ఇంకా సువార్థికుల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము, ఇలా అనేక అంశాల నిమిత్తము మనము ఉపవాసాలు అనేటువంటిది ఉండాలి. అందు నిమిత్తమే చేయాల్సింది ఉపవాస ప్రార్థనలు. నువ్వేమో ఈ అంశాలు ఏవి కూడా తీసుకోకుండా, వీటి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయకుండా, నీ వ్యక్తిగత జీవితం నిమిత్తము శోధనల నుంచి విజయం పొందడానికి, పరిశుద్ధతలో ముందుకు సాగడానికి, ఆత్మల బలం పొందడానికి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడానికి ఉండాల్సింది పోయి ఊరికేదో ఉండాలంటే ఉంటున్నావు అంతే. దేవుడు నన్ను నడిపించాలి కదా అనేటువంటి ఆసక్తితో ఉపవాసం ఉండాలి. నేను దేవుని గురించి తెలుసుకొని ఇంకా ఎక్కువగా నన్ను స్తుతించాలని ఉపవాసం ఉండాలి. పరిశుద్ధంగా బ్రతకాలని ఉండాలి. పాపాన్ని జయించాలని ఉండాలి. ఇలా ఆసక్తితో ఉపవాసం ఉండాలి తప్ప, పట్టుదలతో ఉపవాసం ఉండాలి తప్ప, ఏదో మూఢభక్తితో ఇవి లెంట్ డేస్ అని చెప్పి ఈరోజు శుక్రవారం అని మా సంఘంలో ఏవో 40 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారు కాబట్టి మేము కూడా ఉంటామని అలా కాదు. అలా ఉండడానికి వీల్లేదు. పట్టుదలతో ఆసక్తితో మనము ప్రార్థనలు చేయాలి. ఒక అంశంను తీసుకొని దాని విషయంలో పోరాడాలి. ఆ రీతిలో ఉపవాస ప్రార్థనలు చేయాలి తప్ప దయచేసి మూఢభక్తితో ఉపవాసాలు చేయకండి. నామకే వాస్తుగా ఉపవాసాలు చేయకండి. మరికొందరు చెప్తుంటారు ఏంటనంటే, ఎందుకమ్మా ఉపవాసం ఉన్నావు, ఎందుకు బాబు ఈరోజు ఉపవాసం ఉన్నారంటే దేవుని కోసం అని అంటుంటారు. సరే, దేవుని కోసం అంటే ఏంటి? అసలు దేవుని కోసం అంటే ఏంటి చెప్పానంటే, యేసయ్య మన కొరకు సిలువలో మరణించాడు కదండి, అందుకని చెప్పి మేము ఉపవాసము ఉంటున్నామని అంట. అందుకనే ఉపవాసం ఉండి మేము ఏడుస్తున్నామని చెప్పి చెప్తుంటారు. అలా చేయమని చెప్పి బైబిల్ ఎక్కడుందండి? ఆయన సిలువ వేయబడుతున్నప్పుడే కొందరు స్త్రీలు ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే ఆయన ఏమన్నాడు? నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అన్నాడు. ఆయన సిలువలో మరణించాడని నువ్వు ప్రత్యేకంగా ఏడవమని బైబిల్ ఎక్కడ చెప్పారు? అలా ఏం చెప్పలేదు. యేసయ్య మరణించాడని చెప్పి వీళ్ళు ఏడుస్తున్నారంట. ఒకవేళ మన పాపస్థితిని బట్టి, మనలో ఉండేటువంటి పశ్చాత్తాపమును బట్టి, వేదనను బట్టి, దేవుని ప్రేమను గ్రహించి నిజంగా దేవుడు నా కొరకు ఇంత త్యాగం చేశాడు కదా, నా కొరకు ఇంత ప్రాణం పెట్టాడు కదా అని కన్నీళ్ళు పెట్టడం అది వేరే విషయం. మళ్ళీ మన పాపస్థితిని జ్ఞాపకం చేసుకొని, దేవుని ప్రేమను, దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్ళు పెట్టుకోవడము, ఏడవడం అది వేరే విషయం. నా కొరకు ఇంత ప్రేమ చూపించావు కదా తండ్రి అని చెప్పి బాధపడడం, ఏడవడం అనేటువంటిది వేరే విషయం. అంతేగాని ప్రత్యేకంగా యేసయ్యా నువ్వు నా కొరకు సిలువలో మరణించావా తండ్రి అని చెప్పి ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ఏడవలసినటువంటి అవసరం లేదు. అలా చేయమని ఆయన చెప్పలే అసలు. మళ్ళీ గుడ్ ఫ్రైడే రోజు, ఆయన చనిపోయిన రోజు మాత్రం గుడ్ ఫ్రైడే అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం కాదు చెప్పండి. 40 రోజులేమో ఏడ్చి కరెక్ట్గా ఆయన చనిపోయిన రోజు ఏం చెప్తుంటారు? గుడ్ ఫ్రైడే అంటుంటారు. అర్థం లేకుండా, అనాలోచితంగా, అసలు ఏమాత్రం ఆలోచించకుండా చేసేస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకుండానే నేను క్రీస్తునామంలో మనవి చేస్తూ ఉన్నాను. చేయండి. లెంట్ డేస్లో మీరు ఉండాలనుకుంటే ఉండండి ఉపవాసం. దేవునికి దగ్గర అవ్వాలనుకుంటే లక్షణంగా ఉండండి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా, ఇందాక చెప్పినట్లుగా కొన్ని అంశాలను తీసుకొని వాటి నిమిత్తం ఆసక్తితో, పట్టుదలతో దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రార్థనలు చేయండి. అప్పుడు దేవుని కార్యాలను చూస్తారు. అప్పుడు మన జీవితము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, అలానే దేవునికి మహిమకరంగా కూడా ఉంటుంది. కనుక మూఢభక్తితో కూడా ఉపవాసం చేయడానికి వీలు లేదు. ఇక 4వది ఏంటనంటే, ధర్మకార్యములు చేస్తూ ఉపవాసములు ఉండాలి.
ఇది చాలా 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 కీలకమైనటువంటి విషయం. ఏంటండి? ధర్మకార్యములు చేస్తూ ఉపవాస ప్రార్థనలు చేయాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము గదా. నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పిపుకుంటుటయు, దిక్కిమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునేటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు. ఉపవాస ప్రార్థనలు ఎలా చేయాలి అని అంటే, ఇతరులకు సహకరిస్తూ, బీదలకు మనం సహాయం చేస్తూ, అనాథలకు మనం సహాయం చేస్తూ, దిక్కులేని వారికి, ఆపదల్లో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి, రక్త సంబంధికుల సైతం వారు ఏదైనా అవసరతలో ఉంటే వారికి మనం సహాయం చేస్తూ, క్రీస్తు ప్రేమను చూపెడుతూ, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన ప్రేమను మనం ఇతరులకు కూడా చూపిస్తూ మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలు చేయాలి. బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు, కొర్నేలు అనేటువంటి వ్యక్తి. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. అతనికి ప్రభుదూత ప్రత్యక్షమైనప్పుడు ప్రభుదూత అతనితో ఒక మాట అంటాడు. ఆ మాట చాలా 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 కీలకమైనటువంటిది. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఏంటంట? నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గతంలో కూడా ఈ అంశాన్ని నేను బోధించడం జరిగింది మీకు. ఖచ్చితంగా మనము ధర్మకార్యములు అనేటువంటివి చేయాలి, ఇతరులకు సహాయం అనేటువంటిది చేయాలి. అది మన బాధ్యత. దానికి సంబంధించిన వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉంటాయి, మీరు కావాలంటే తర్వాత చూడండి. బీదలకు సహాయం చేయడంలో బైబిల్ ఎంత ప్రాముఖ్యతనిచ్చింది, బీదలకు సహాయం చేయడంలో మనం ఎంత ఆసక్తి చూపించాలనేటువంటిది ఒక ప్రసంగము నేను చేసి యూట్యూబ్లో పెట్టాను. మీరు కావాలంటే వాటిని తర్వాత చూడండి. మీలో కొందరు విన్నారు వాటిని, మిగతా వారు కూడా వాటిని చూడాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఉపవాస ప్రార్థనలు మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం ఖచ్చితంగా మనలో ఉండాలి. ఆ గుణం కొరకు ప్రార్థన చేయాలి. నేను ఆ విషయం కూడా చెప్పాను. ఒకవేళ ఆ గుణం లేకపోతే ఫస్ట్ ఆ గుణం కొరకు ప్రార్థన చేయండి. ఇతరులకు ఇచ్చేటువంటి మనసు నాకు దయచేయి ప్రభు, ఆ పిసినారితనాన్ని తీసే ప్రభు అని చెప్పి ప్రార్థన చేయండి. మీలో ఈ గుణం ఉందా లేదనేటువంటిది ఒకసారి ఫస్ట్ ఆలోచన చేయండి. ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నారా? మీ రక్త సంబంధికులకి, మీ బంధువులకి, మీ మిత్రులకి మీకు తోచినంతగా అవసరం ఉన్నప్పుడు జ్ఞానముతో, తెలివితో వరకు మీరు సహాయము చేస్తున్నారా అనేటువంటిది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం. చాలా చోట్ల కొందరికి పేరు ఉంటుంది ఏంటనంటే, ఇంత ఉపవాస ప్రార్థనలు చేస్తారు కానీ సార్, ఇంత ప్రార్థనలు చేస్తారు, ఇంత భక్తి చేస్తారు కానీ వీళ్ళు రూపాయి కూడా ఇతరులకి పెట్టారు సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఆ సాక్ష్యాన్ని కలిగి ఉండకూడదు. అది మంచి సాక్ష్యం కాదు అసలు. ఎవరైనా మనల్ని చూసిన వెంటనే వాళ్ళు మన దేవుణ్ణి మహిమపరచాలి. వీళ్ళు క్రైస్తవులు అని చెప్పి మన గుణాన్ని బట్టి వాళ్ళు మన దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారిగా మనము ఉండాలి. ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తే ఏం లాభం చెప్పండి? ఇతరులను కనికరించే గుణం లేనప్పుడు, ఇతరుల పట్ల జాలి చూపించేటువంటి గుణం లేనప్పుడు, ఆ మనసు లేనప్పుడు ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏం ప్రయోజనము? క్రీస్తు ప్రేమను మనం క్రియలో చూపించలేనప్పుడు ఎలాంటి ప్రయోజనము ఉండదు. ప్రతి సంవత్సరం 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటారు, కానీ అనాథలకి హృదయపూర్వకంగా డబ్బులు కూడా ఇయ్యరు. పక్కన వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇస్తుంటారు అంతే. మళ్ళీ ఇవ్వకపోతే పరువు పోద్ది కదా, అందరు ఇచ్చారు వీళ్ళు ఇవ్వలేదు అనుకుంటారని చెప్పి ఇస్తూ ఉంటారు. అలా కాదు. హృదయపూర్వకంగా చేయాలి ఆ పనులు. దేవుడు మనల్ని కనికరించినట్టుగానే మనం కూడా ఇతరులని కనికరించాలి. ఆ మనస్సాక్షిని మనం కలిగి ఉండాలి. అది క్రీస్తునకు కలిగినటువంటి మనస్సు. అలా కలిగి మనం ఉపవాస ప్రార్థనలు అనేటువంటిది చేస్తూ ముందుకెళ్ళాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటనంటే, ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయం మనం ఇందాక చదువుకున్నటువంటి వచనాలు ఉన్నాయి కదా, 6 నుంచి 8 వచనాలు. ఆ వచనాలను ఆధారం చేసుకుని కొందరు ఏం చెప్తున్నారనంటే, ఇతరులకు సహాయం చేస్తే చాలు, ఇంకా అదే ఉపవాసం అయిపోతుంది అని అంటున్నారు. అది పొరపాటు. ఇంక ఇతరులకు సహాయం చేస్తేనే ఇంకా ఉపవాసం, ఇంకా ప్రత్యేకంగా మళ్ళీ ఉపవాస ప్రార్థనలు చేయాల్సినటువంటి అవసరం లేదులే అన్నట్లుగా కొందరు మాట్లాడుతూ ఉన్నారు. అది తప్పు. అలా చెప్పలేదు బైబిల్. వాస్తవానికి అక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు అని అంటే, అన్యాయం చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, కొట్లాడుకుంటా, దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ, ఇతరుల పట్ల ఏమాత్రం కనికరం లేనటువంటి వారిగా స్వార్థపూరితంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? ఇట్టి ఉపవాసాలు నాకు అనుకూలమా అన్నాడు.
అంతేగాని ఇంకా మీరు సహాయం చేస్తే చాలు, ఇక ఉపవాస ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదని బైబిల్ ఏమీ చెప్పలా. వాళ్ళు ఆ రకంగా అలా చేస్తున్నందుకు ఆ సమయంలో దేవుడు అలా మాట్లాడాడు. మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ మీరు దేవుని సన్నిధిలో గడపడం లేదు. మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ మీ కంఠధ్వని పరమునకు వినపడడం లేదు. మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ మీరు ఏం చేయట్లేదు, ఇతరులకు సహాయం అనేటువంటిది అసలు మీరు చేయడమే లేదు. మీరు బీదలను కనికరించడమే లేదని మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ. అందుకే 58వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 4వ వచనంలో ఏమంటాడో చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 58:4 ఇందాక మనం చదువుకున్నాము, మరలా ఇంకోసారి దాన్ని ఆ వచనాన్ని చదువుదాము. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. అది దేవుని పాయింట్. అది అక్కడ దేవుడు చెప్పాలనుకున్నటువంటి విషయం. వాళ్ళ కంఠధ్వని దేవునికి వినబడేటట్టుగా వారు ఉపవాసం ఉండట్లా. వారి క్రియలు అసలు ఏమీ మాత్రము బాగో లేవు. ఒకవేళ వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేసినా కూడా, ఒకవేళ ప్రార్థనలు చేసినా కూడా వాళ్ళ క్రియలు సరిగా లేవు కాబట్టి అవి దేవుడు వినడు. అది చెప్తున్నాడు అక్కడ అంతే. అంతేగాని ఇంక అసలే ఉపవాస ప్రార్థనలు చేయొద్దండి, ఇంక ఇతరులకు సహాయం చేస్తే చాలని చెప్పి చెప్పట్లా. ఒకవేళ అదే నిజమైతే మన ప్రభువైన యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశారు. ఆదిమ సంఘం కూడా ఉపవాస ప్రార్థనలు చేసినట్లుగా మనకు బైబిల్లో స్పష్టంగా కనపడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఏకంగా ఆజ్ఞాపించాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె ఉండొద్దండి, మనుషులకు కనపడవాలని చేయకండి, తండ్రికి కనపడవాలని చేయాలని చెప్పి ఆయన చెప్పాడు కదా. సో కాబట్టి దాని అర్థం ఏంటనంటే ఇంక అసలు ఇంకా నువ్వు ఉపవాస ప్రార్థనలు చేయొద్దని ఎంత మాత్రము కాదు. ఎలా చేయాలో చెప్తున్నాడు. మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ఇతరులకు సహాయం చేస్తూ ఉపవాస ప్రార్థనలు చేస్తే అది దేవునికి అంగీకారం. ఇది కాబట్టి ఈ రకంగా మనము దేవుని సన్నిధిలో ఉంటూ ప్రత్యేకంగా కొన్ని అంశాలను తీసుకొని పట్టుదలతో ఆసక్తితో ప్రార్థన చేస్తూ పరిశుద్ధ జీవితం కొరకు, దేవునితో సహవాసం కొరకు, ఆయనకు మరింత దగ్గర అవ్వటం కొరకు, పాపాన్ని జయించడం కొరకు, బలహీనతల నుండి విడుదల పొందడం కొరకు, ఇలా కొన్నిటి నిమిత్తం ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో పోరాడుతూ ప్రార్థనలు చేస్తూ ఇతరులకు కూడా సహాయం చేస్తూ ఇతరుల పట్ల కూడా కనికరం చూపిస్తూ క్రీస్తు ప్రేమను చూపిస్తూ మనము ఉపవాసం చేస్తే అది దేవునికి అంగీకారం అవుతుంది. అంతేగాని మూఢభక్తిగా వ్యాపారాలు చేసుకుంటా ఇతరులకు కనబడాలని చేస్తే అది ఏమాత్రం అంగీకారము కాదు. ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా క్రీస్తు నామంలో నేను మనవి చేస్తూ ఉన్నాను.